రాముడు రాఘవుడు రవికులుడేతడు. రాముడు రాఘవుడు రవికులుడేతడు. భూమిజకు పతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడేతడు. భూమిజకు పతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడేతడు. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన కూడాను కన్నడ రాగంలో కూర్చోబడినటువంటి అన్నమాచార్యుల వారి కీర్తన అన్నమాట. పాడిన పావనికి అనేక అభినందనలు తెలియజేస్తూ యోగ వాసిష్టంలో కుందదంతుడికి 8 మంది రాజుల యొక్క భవిష్యత్ కథ ఏంటో తెలుసుకోవాలని అనుకుని ఆ కదంబ తాపసుడిని అడుగుతాడనమాట. అప్పుడు ఆయన చెప్తున్నారు, అది విందాం. ఈ కదంబ తాపసుడు అన్నాడు, కొందదంతా నీ మీద స్నేహంతో వీళ్ళు 8 మందికి జరగబోయే భవిష్యత్ కథ ఏమిటో చెప్తాను, అది వింటే నీ సందేహాలు పటాపంచలవుతాయి అంటూ ఆయన చెప్పడం మొదలుపెట్టారన్నమాట. ఇవాళకి 8వ రోజున మీరు మధురా నగరానికి వెళ్తారు. అక్కడ చాలా కాలం సుఖంగా ఉంటారు. ఆ తర్వాత కొంతకాలానికి క్రమక్రమంగా దగ్గరలోనే 8 మంది మరణిస్తారు. వెంటనే వారి సూక్ష్మదేహాల్లో ఉన్న చిత్తాకాశంలో కొన్ని విచిత్రమైన సన్నివేశాలు కనిపిస్తాయి. ఆ దృశ్యాల్లో వీళ్ళకు లభించిన వరాలన్నీ ప్రశాంతమైన దేవతా స్వరూపాలతోనూ, వీళ్ళకు లభించిన శాపాలు రౌద్రదేవత స్వరూపంతోనూ దర్శనమిస్తాయి. ఆ 2 దేవతా వర్గాలు ఈ జీవులకు మా ఫలితాలు అందిస్తాము అంటే మా ఫలితాలు అందిస్తాం అంటూ పోట్లాడుకుంటారు. మేం గొప్ప అంటే మేం గొప్ప అని వాదించుకుంటారు. చివరికి 2 వర్గాలు కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్టు చేద్దామని రాజీకి వచ్చేస్తారు. 2 వర్గాలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి విషయం విన్నవిస్తాయి. దీనికి ఇంత ఘోర ఎందుకయ్యా, మీలో ఎవరికి ఎక్కువ అంతఃసారం ఉంటే వాళ్ళు గెలుస్తారు కనుక ఎవరి సారమెంతో మీరే తేల్చుకోండి అంటాడు బ్రహ్మదేవుడు. దాని మీదట బ్రహ్మదేవుడి అనుమతితోటి శాపదేవతలు వరదేవతల హృదయాల్లోకి, వరదేవతలు శాపదేవతల హృదయాల్లోకి దూరిపోతారు. కొంతసేపటికి శాపదేవతలు బయటికి వచ్చి ఇలా విన్నవిస్తారు, బ్రహ్మదేవ, మాకు గుండె బలం లేదు, వాళ్ళు వజ్రస్తంభాల్లాగా ఉన్నారు. నిజానికి మాకు వాళ్ళకి కూడా దేహం ఒకటే. ఏ చైతన్యం వరమిస్తుందో ఆ చైతన్యమే శాపం కూడా ఇస్తుంది. అయితే శాస్త్రీయమైన తపస్సు చేసి ఒకానొక జీవి వరాలు పొందుతున్నాడు. ఆ జీవి యొక్క చైతన్యం కూడా వరదేవత యొక్క చైతన్యం కలుస్తోంది కనుక ఆ దేవతకు బలం పెరుగుతోంది. దానికి తోడు ఆ జీవుల తపస్సుకు ఆధారమైన శాస్త్రవిధి యొక్క బలం కూడా వీళ్ళకి కలుస్తోంది. అందుచేత వరదేవతల సారం 3 రెట్లు పెరుగుతోంది. ఇక మా శాపదేవత దగ్గరికి వస్తే వాళ్లకు శాపం పొందే జీవుల ఆత్మబలం తోడు కాదు. దానికి తోడు శాపాలకు గురయ్యేవారు సామాన్యంగా పాపం చేసి ఉంటారు గనక అప్పుడు వారి అంతఃసారం ఇంకా కొంత తగ్గుతుంది. అందువల్ల మా అంతఃసారానికి ఆ జీవుల అంతఃసారం తోడు కాజాలదు. అందువల్ల వరదేవతల బలమే అధికం అన్నారు. అదీగాక ఆ సోదరులకు ముందు వరాలొచ్చి తర్వాత శాపాలొచ్చాయి. ముందు వచ్చిన వరం ముందు పుట్టిన చెట్టులాగా బాగా నిలదొక్కుని ప్రబలం అవుతోంది. అదీగాక వరం శాస్త్ర ప్రమాణ బలం చేత పుట్టింది. శాపం పొరపాటున జరిగిన పాపం వల్ల పుట్టింది. సుక్తి రజత భ్రాంతిలో రజత భ్రాంతి మొదట పుట్టింది, కానీ అది అల్ప ప్రమాణమైన నేత్రం యొక్క దోషం వల్ల పుట్టింది. తర్వాత కలిగిన జ్ఞానం దోషరహితమైన నేత్రం వల్ల పుట్టింది. అందువల్ల తర్వాత పుట్టినా సరే సుక్తి జ్ఞానమే ప్రబలమైంది అని. కాబట్టి ఎన్ని రకాలుగా చూసినా ఈ జీవుల విషయాల్లో వరదేవతల అంతఃసారమే అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఒకే జీవి విరుద్ధ కర్మలను సమానమైన బలంతోటి, సమానమైన సాధనతోటి ఆచరిస్తాడు. అలాంటి వాడికి వరశాపాలు సమానమై సుఖదుఖాలు మిశ్రమ ఫలం తప్పదు అన్నారు. ఒక్కొక్కప్పుడు ఒకే జీవికి ఏకకాలంలో విభిన్న ప్రాంతాలకు సంబంధించిన సుఖదుఖాలను అనుభవింపజేయవలసిన వరశాపాలు సమానంగా వచ్చిపడతాయి. అలాంటప్పుడు ఆ జీవికి స్వప్న రూపంలో తానే రాజుగాను, తానే పౌరుడుగాను, తానే మిత్రుడుగాను, తానే శత్రువుగాను మారి నానా రూపాలతో ఉన్నట్టు కనిపించి ఏకకాలంలో సుఖదుఖాల అనుభవం జరిగిపోతుంటుంది. ఆ వరశాప సమస్థితి ఇంకా ప్రబలంగా ఉంటే విపశ్చిత్ ఉపాఖ్యానంలో లాగా
ఒకే జీవికి అనేక రూపాలు కలిగి ఏకకాలంలో రకరకాల సుఖదుఖానుభవాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రభు బ్రహ్మదేవ, మీ ఎదుట మేము గడుసుదనం వహించి ఉపన్యాసాలు చెప్పామని మీరు కోపగించకండి, మమ్మల్ని క్షమించండి, మేం వెళ్ళొస్తాం, సెలవిప్పించండి అన్నారు. అలా మనవి చేసి శాపదేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. అయితే వాళ్ళు వెళ్ళిపోగానే వరదేవతలు 2 వర్గాలుగా చీలిపోయారు. అందులో ఒక వర్గం భర్తృవర్గ దేవతలు, అంటే భర్తలు సంపాదించుకున్న వరాల దేవతలు. రెండో వర్గం భార్యావర్గ దేవతలు, అంటే భార్యలు సంపాదించుకున్న వరాల దేవతలు. మొదటి వర్గం వారు ఆ 8 మంది జీవులను వేరే వేరే బ్రహ్మాండంలోకి తీసుకుపోయి అక్కడ వీళ్ళని ఏకకాలంలో చక్రవర్తులు చేయాల్సిందే అంటారు. రెండో వర్గం వాళ్ళేమో ఈ జీవులు ఆ ఇంటి గడవ దాటడానికి వీల్లేదు అన్నారు. వాళ్ల వాదాలు విని చివరికి బ్రహ్మదేవుడు ఇలా అన్నారు: ఓ వరదేవతల్లారా, మీరు 2 వర్గాల కోరికలు తీర్చేందుకు ఉపాయాలు నేను చెప్తాను, వినండి. మీరు ఒకరికొకరు సహాయం చేసుకుని ఆ 8 మంది సోదరుల్ని ఆ ఇంటి గదుల్లోనే చక్రవర్తులుగా చేసేయండి అన్నారు. వరదేవతలు వెంటనే, అదెలా కుదురుతుంది దేవా, వీళ్లలో ప్రతి ఒక్కడూ భూమి మొత్తానికి నేనే చక్రవర్తిని కావాలని కోరుకుంటున్నాడు. ఉన్నది ఒకటే భూమి, దీంట్లోనూ ఇంతమందికి ఒకేసారి చక్రవర్తిత్వాన్ని ఇవ్వమంటే మేము ఎలా ఇవ్వగలం? అదిగాక వీళ్ళ గదుల్లో అంత విశాలమైన భూమి ఇరికించడం అంటే ఎలా ఇరికించగలం? పద్మపు మొగ్గలో ఏనుగు దూరం అంటే దూరుతుందా అన్నారు. బ్రహ్మదేవుడు అన్నారు: మీరు కూడా ఇలా మాట్లాడతారేమిటయ్యా? వ్యష్టి స్వరూపులుగా మీరున్నారు, సమష్టి స్వరూపుడుగా నేనున్నాను. మనమంతా కలిసి చైతన్యం అనే పరమాణు యొక్క గర్భంలో ఉన్నాం. ఎలా ఉన్నాం మరి? స్వప్నద్రష్ట అనే చైతన్యాణుగర్భంలో విశాలమైన స్వప్నలోకం ఉన్నట్లు ఉన్నాం. జగత్తు యొక్క సత్యస్థితి ఇలాగే ఉంటే భూమిని గదిలో ఎలా తూర్చాలంటారేమిటి? మొత్తం ప్రపంచమే అణుగర్భంలో ఇమిడి ఉన్నప్పుడు గదిలో భూమి పట్టడం కష్టమా? ఉన్నది చిన్మాత్రమే, ఈ జగత్తు మాత్రం కనిపించేది ఉన్నదైతే కాదు. అంటే ఉన్న చైతన్యం జగత్తుగా కనిపిస్తోంది. అలాంటప్పుడు ఈ భ్రాంతిమయ ప్రపంచంలో మీకు అసాధ్యం ఏముంది అని చిన్నగా మందలించినట్టుగా మాట్లాడారనమాట. వరదేవతలు వెంటనే, దేవా, అర్థమైంది. అదిగో మేము కూడా ఆదిభౌతిక శరీరాల్ని పరిచయించేసి అతివాహిక దేహాలను ధరించి ముందు మా మనఃకల్పితాలైన మా ఇళ్లకు వెళ్ళిపోతాం. ఆ తర్వాత 8 మంది సోదరులకి వారి వారి గదుల్లోనే వారి వారి తపస్సులనే మనఃకల్పన చేత సృష్టించబడిన విశాల భూమండలాన్ని చూపించి వాటికి వాళ్ళని చక్రవర్తులు చేస్తాం. ఈ కల్పన మొదలయ్యాక ఆ జీవుల్లో ఎవడి జీవితం వాడిదే. ఒకడు శాఖద్వీపంలో ఉంటే ఒకడు కుశద్వీపంలో, ఒకడు శాల్మలీ ద్వీపంలో, ఒకడు క్రౌంచ ద్వీపంలో, ఒకడు మరొక శల్మలీ ద్వీపంలో, ఒకడు గోమేది ద్వీపంలో, ఒకడు పుష్కర ద్వీపంలో, మరొకడు లోకాలోక పర్వత ప్రాంతంలో సంచరిస్తూ ఎవడికి వాడు చక్రవర్తిగా జీవించేస్తాడు. దేవా, ఇక మాకు సెలవు ఇప్పించండి అన్నారు. ఇప్పుడు ఈ కదంబ తాపసుడు కుందదంతా ఆ తర్వాత వరదేవతలు చెప్పినట్టుగానే మొత్తం జరిగింది అన్నాడు. ఇప్పుడు కుందదంతుడు అడుగుతున్నాడు మళ్ళీ ఆ కదంబ తాపసుడు, ఇదెలా సాధ్యం? నాకు అర్థమే కావట్లేదు. ఇంత సువిశాలమైన భూమి వాళ్ళ వాళ్ళ గదుల్లో కనిపించబోతోందా అనగానే కదంబ తాపసుడు అన్నాడు, శుద్ధ చిన్మాత్రం యొక్క నైజమే అంతయ్యా. దానికి ప్రపంచం ఏమీ అంటకపోయినా ముల్లోకాల రూపంగాను జాగ్రత్త స్వప్న సుషుప్త తురీయాల రూపంగాను తానే కనిపిస్తుంది, తానే అనుభవిస్తుంది. ఈ పని జరిగేటప్పుడు కూడా తను తానుగానే ఉంటుంది. ఇది దాని స్వభావం అంటగానే ఈ కుందదంతుడు అన్నాడు, అంటే అద్వితీయమైన చిత్తతత్వానికి నానారూపత్వం వాస్తవమైన స్వభావం అంటారా అంటూ అడిగారనమాట. అప్పుడు ఆయన, చిత్తత్వంలో కనిపించే నానారూపత్వం వాస్తవం అని నేను అనలేదయ్యా, అది భ్రాంతిజన్యమే. ద్విచంద్రోదాహరణ అంటే రెండో చంద్రుడు కనిపిస్తున్నంత మాత్రాన అసలు చంద్రుడు నానారూపుడవుతాడా? రెండో చంద్రుడు అనేది కంటి దోషం వల్ల వచ్చిన భ్రాంతి. అలాగే ఈ జగత్తంతా అజ్ఞానం వల్ల కలిగే భ్రాంతి. ఆ అజ్ఞానం సృష్టి యొక్క ప్రథమ సంకల్పం అనే నియతి రూపంలో ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. దానివల్ల ఆ ప్రపంచానికి ఒక స్థిరమైన రూపం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇలాగే ఎవడి ప్రపంచాన్ని వాడు సృష్టి చేసుకోవచ్చు. కనుకే ఆ సోదరులు తమ తమ రాజ్యాలను తాము సృష్టి చేసుకోబోతున్నారన్నమాట. నీకు చాలా మటుకు విషయాలు వివరించాను, మిగిలినవి క్రమంగా తెలుస్తాయి. ఇక మీరిద్దరూ బయలుదేరండి, నేను నా సమాధి స్థితిని విడిచి ఎక్కువసేపు ఉండలేను అన్నారు. కుందదంతుడు రాముడితో చెప్తున్నాడు అనమాట. ఇంకా రామ, ఆ కదంబ తాపసుడు అలా అంటూనే కళ్ళు మూసుకుని రాయిలాగా మారిపోయాడు. మేమిద్దరం ఆయన్ని పలకరించాలని చాలా ప్రయత్నాలు చేశాం, ఆయన మరి కదలలేదు.
మేము అక్కడి నుంచి మెల్లిగా బయలుదేరి మధురా నగరం చేరాం. అక్కడ మా వృద్ధ తాపసుడికి గొప్ప స్వాగతం లభించింది. తమ్ముడు పెద్ద ఉత్సవమే చేసేశారు. కులదేవత ఆరాధన, సువాసిని పూజ, బ్రాహ్మణ భోజనం వగైరా చాలా ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నేను వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను. వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ కదంబ తాపసుడు చెప్పినట్టుగానే అన్నదమ్ములు అందరూ హరి అన్నారు. నేను ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయాను. ఎక్కడికి పోవాలో తెలియక మళ్ళీ ఆ కదంబ తాపసుడి దగ్గరికే వెళ్ళాను. ఆయన సమాధిలో ఉన్నాడు. నేను ఈ మాట తొందరపడలేదు. ఆయన 3 నెలలకు కళ్ళు తెరిచారు. నేను ఆయనకు సాష్టాంగం వందనం చేసి తత్వ విషయంలో ఎన్నో సందేహాలు అడిగాను. ఆయన కొంచెం ఇబ్బందిగా చూసి, నాయనా, నేను సమాధి విడిచి కొంతసేపు ఉండలేకపోతున్నాను. పరమార్థోపదేశం అంటాలంటే దానికి అభ్యాసం ఉండాలి. నీకు ఇప్పుడు అది చాలదు కనుక నేను ఇప్పుడు చెప్పినా నీకు ఎక్కదు. నాకు అంత ఓపిక లేదు. నీకు ఒక ఉపాయం చెప్తాను. అయోధ్య నగరాధిపతి దశరథుడనే చక్రవర్తి ఉన్నాడు. అతనికి రావణుడనే కొడుకున్నాడు. అతనికి వైరాగ్యం ఇప్పుడిప్పుడే కలుగుతోంది. వాళ్ళ కులగురువు అయిన వశిష్ఠుడు అతని కోసం మహాసభలు సువిశాలమైన తత్వబోధ చేయబోతున్నాడు. సామాన్యంగా తత్వబోధలన్నీ ఏకాంతంలో జరుగుతాయి. శ్రీరామ వశిష్ఠులు మాత్రం కరుణాబుద్ధితోటి మహాసభలోనే తత్వోపదేశ ప్రసంగాన్ని చేయబోతున్నారు. అది వింటే నీకు జీవన్ముక్తి లభించడం ఖాయం. కనుక అయోధ్య నగరానికి వెళ్ళు. ఆ వశిష్ఠ సభలో ప్రవేశం కోసం ప్రయత్నం చెయ్యి. నేనిక సమాధిలోకి వెళ్ళిపోతున్నాను అంటూ ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు. రామ, ఆ విధంగా గురు ప్రేరణతోటి నేను మీ నగరానికి వచ్చాను. ఇప్పుడు సూటిగా నీతోనే పరిచయం అయింది. దయచేసి నాకు మీ సభలో ప్రవేశం కల్పించు అంటూ అడిగారు శ్రీరాముడు. గురుదేవ, వశిష్ఠ మహర్షి, ఆనాడు ఆ విధంగా నాకు పరిచయమైన ఈ కుందదంతుడు ఇవాళ ఈ సభలో ఉన్నాడు. ఇన్ని రోజులుగా మీ ఉపదేశం అంతా వింటున్నాడు. అందుకే అతనికి నిజంగా జ్ఞానం కలిగిందా, సందేహాలు తీరిపోయాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను అంటూ చెప్పారనమాట. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, నేను చెప్పడం దేనికయ్యా, అతన్నే అడుగుదాం. ఏం కుందదంతా, నీకు బ్రహ్మతత్వం పూర్తిగా తెలిసిందా? సందేహాలు తొలగిపోయాయా అన్నారు. కుందదంతుడు, మునీంద్ర, వశిష్ఠ మహర్షి, సందేహాలన్నీ తొలగిపోయాయి. తెలియవలసింది పూర్తిగా తెలిసింది. చిత్పదార్థం యొక్క లక్షణం బాగా తెలిసింది. ఆవగింజలో కూడా అఖండ బ్రహ్మాండాలు అణిగి ఉంటాయని అర్థమైంది. పరమార్థ దృష్టితో చూస్తే అసలు లోకాలు లేనే లేవనే అనుభవానికి వచ్చింది. ఇంటి గదిలో ఇంత భూమి ఎలా ఇముడుతుందన్న ప్రశ్న నిస్సారం అయిపోయింది. ప్రపంచంలో జీవులందరూ అనుభవించేది పరబ్రహ్మనే. వారు అనుభవించే భ్రాంతి కూడా బ్రహ్మే. పరబ్రహ్మను మించి ఎక్కడా ఎప్పుడూ ఏదీ లేదు. ఇదే చివరి మాట అంటూ 185వ సర్గని ముగించారనమాట. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, ఆహా, ఇతను మహాత్ముడయ్యా. ఇతనికి ఆత్మజ్ఞానంలో శాశ్వత విశ్రాంతి లభించింది కనుకనే ఆ భ్రాంతితో సహా ఈ ప్రపంచం అంతా పరబ్రహ్మగా కనిపిస్తోంది ఇతనికి. ఈ రకంగా మనకి ఇక్కడ ఈ కుందదంతుడి యొక్క క్యారెక్టర్ అయిపోతుంది. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు వారు ఒక ప్రశ్న వేస్తారు. దానికి సమాధానం ఏమిటి అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాముల వారి కీర్తనను విన్న తర్వాత అప్పుడు సమాధానం విని ముందు కథ ఇంకా ఎలా సాగుతుందో చూద్దాం. అంతవరకు సెలవు.